ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధి, పరిపాలనలో పరస్పర సహకారం, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించగా ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా ఈ సమావేశం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధి, పరిపాలనలో పరస్పర సహకారం, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించగా ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా ఈ సమావేశం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర. ఇంకా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగాలనేసి కూడా కోరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ పైన ఇరు రాష్ట్రాలకు మధ్య కీలక చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి 2 ఆడపులులు ఇచ్చేందుకు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే తూర్పు కనుమల్లో ఒక రకంగా కూడా చూసుకుంటా ఉంటే ఏదైతే జన్యుపరమైన సమస్యలతోటి కూడా పులులు చేసేసి చాలా వరకు తగ్గిపోతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో 2 ఆడపులను కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సానుకూలంగా కూడా స్పందించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అదే విధంగా చూసుకుంటా ఉంటే కేంద్ర ఏదైతే భూపేంద్ర యాదవ్ కేంద్ర ప్రత్యేక కూడా దీనికి సంబంధించి ఏదైతే కేంద్రానికి సంబంధించి కూడా వన్యప్రాణుల సంరక్షణకి సంబంధించి మంత్రితో కూడా భూపేంద్ర యాదవ్ తోటి కూడా కలిసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో అనేక రకాలుగా కూడా వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాము. అదే విధంగా చూసుకుంటా ఉంటే అటవీ పరిరక్షణతో పాటు పూర్తి స్థాయిలో కూడా వన్యప్రాణులు కూడా పెంపొందించేందుకు తమ వంతు కృషి చేయాలనేసి కూడా దీనికి సంబంధించి సహకారం అందించాలనేసి కూడా కేంద్ర మంత్రితో కూడా విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీని వల్ల ఇరు రాష్ట్రాలకు సంబంధించి అనేక రకాలుగా కూడా ఒక పక్కన పెట్టుబడులకు సంబంధించి అయితేనేమి, వన్యప్రాణులకు సంబంధించి అయితేనేమి సహకారం కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన అందుతున్నట్లు ఒక పక్కన పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రకటన తెలియజేసిన పరిస్థితి తెలుస్తా ఉంది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.